హాయ్ ఫ్రెండ్స్, నేను స్నేహిని. మీకు ఇవాళ నేను జాజికాయ చెట్టు చూపిస్తాను. హ్మ్. ఇంకొకటి ఏంటంటే, మీరు నా ఛానల్ ఫస్ట్ చూసేటోళ్ళు అయ్యేదుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే దాని మధ్యలోనే ఒక బెల్ ఐకాన్ వస్తది. అది ప్రెస్ చేసి ఆల్ అనే బటన్‌లో క్లిక్ చేస్తే నేనేసే కొత్త వీడియోస్‌లంతా నోటిఫికేషన్ మీ ఫోన్‌లోకి వచ్చేస్తది. అప్పుడు మనకు వీడియోలోకి వెళ్దాం రండి. గైస్, ఇదే జాజికాయ చెట్టు. ఇది చిన్నదే, పెద్దగా అయినది నేను చూపిస్తాను. ఇది చిన్నది. ఇది నాటేసి ఒక 5-6 మంత్స్ అవుతుంది ఇప్పటికి. కనిపిస్తుందా? జాజికాయ చెట్లు. అప్పుడు గైస్, ఇదే పెద్ద జాజికాయ చెట్టు. కనిపిస్తుందా? ఇది మస్తు మస్తు పెద్దగా ఉన్నాయి కానీ నా ఫోన్ అక్కడ దాకా అందదు, కానీ కనిపిస్తుంది కదా. దానిలో ఒక పెద్ద పెద్ద కాయ కనిపించలేదా? అదే జాజికాయలు. చూపిస్తా ఉండు. ఇయో, ఇది జాజికాయ. కనిపిస్తుంది కదా. ఇది బాగానే ఈ చెట్టు మీద అవుతుంది కానీ ఇప్పుడు దాని సీజన్ కాదు కాబట్టి కొంచెమేనే ఉన్నది ఇప్పుడు. కనిపిస్తుంది కదా. దీన్ని నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తా. ఒకటి రండి. గైస్, ఇదే జాజికాయలు. ఇది ఓపెన్ చేయి. ఇగో చూడు, దీన్ని నేను ఇప్పుడు కట్ చేసిన. దీని లోపల కనిపిస్తుందా? ఇది కొంచెం కూడా అయిందంటే ఇది దానికి అదే ఓపెన్ చేసి ఓపెన్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు దీన్నే మళ్ళీ ఎండబెట్టి దీన్ని తీసుకుంటాం. ఇవి తినొచ్చు, మనకు కావాలంటే చట్నీ అసలు ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. మనం ఈ పచ్చ మామిడికాయ తిన్నామా, అట్లనే ఇవి కూడా తినొచ్చు. కనిపిస్తుందా? ఓకే, పెట్టేద్దాం. ఓకే గైస్, ఇదే జాజికాయ చెట్టు. ఓకే, కనిపిస్తుంది కదా. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంచెమే దీనిలో ఉన్నది కాయలు, లేకపోతే దాన్ని నిండా వచ్చేది. దీని మీద ఒకటి ఓపెన్ అయి ఉన్నది, చూపిస్తాను నేను. ఇగో మీద కనిపిస్తుందా? ఒకటి ఓపెన్ అయి ఉన్నది. కొంచెం కూడా అయిందంటే దాని కాయలు కింద పడుతుంది. గైస్, ఇదే జాజికాయ పువ్వును జాజికాయ. కనిపిస్తుందా? ఇది కాయ కట్ చేసి, ఇది తెలియని వాళ్ళకి నేను అందుకే తెలియని వాళ్ళకు కోసం నేను ఇట్లా తీసి చూపించిన. నేను మసాలాలో అన్నీ ఉంటుంది కదా ఈ పువ్వులు, అవేది. అప్పుడు గైస్, జాతి చెట్టు చూసినావు కదా. అప్పుడు అదే జాజికాయ చెట్టు. మీకు నా ఛానల్, నా వీడియో నచ్చేది ఉండే లైక్ చేయండి, తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.